అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి రంగులు ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. అయితే ముందుగా నేను ఇలా ఫుడ్ కలర్స్ తీసుకున్నానండి. అయితే ఫుడ్ కలర్స్ ఎలాంటి ఖర్చు లేకుండా అన్నారు అని అంటారు కదా. అయితే ఏమైందంటే ఇవి నాకు ఎక్స్పైర్ అయిపోయాయి. మళ్ళీ అందులో ఒకటి నేను వాడట్లేదు, అందుకే ఎలాంటి ఖర్చు లేకుండా అన్నాను. మీ ఇంట్లో కూడా ఇలా ఫుడ్ కలర్స్ ఉంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. నేను ముందుగా అయితే ఇసుకతో అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. ఇసుక అనేది సన్నగా జల్లెడ పట్టుకోవాలండి. అయితే ఇసుకలో నేను ఇప్పుడు ఫుడ్ కలర్ అనేది ఇది కేసరి కలర్ తీసుకుంటున్నాను. అయితే మీ వద్ద ఎలాంటి కలర్ ఉంటే అలాంటి తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా తీసుకొని మన చేతిలోకి తీసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇందులో లైట్ కలర్ కావాలంటే లైట్గా, కొంచెం మధ్యస్థంగా కావాలంటే మధ్యంగా, చాలా ముదురు కలర్ కావాలంటే కొంచెం ఎక్కువగా ఫుడ్ కలర్ అనేది తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు రెండు తేడా చూడండి. నేను లేత మరియు ముదురు కలర్ తీసుకున్నాను. ఈ పొడి రూపంలో ఉండే ఫుడ్ కలర్ అనేది ఒక 5 నుంచి 10 రూపాయల లోపే ఉంటుందండి. ఆ విధంగా తెచ్చుకోవచ్చు. రెండోది ఇది వచ్చేసి నేను బియ్యాన్ని రవ్వ రూపంలో మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు అండి. నేను లిక్విడ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని మనకి ఎంత కావాలో అంత, దీనికి వాటర్ అనేది ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా కలుపుకుంటే చాలు. ఈ విధంగా కలుపుకోవాలి. అయితే దీంట్లో కూడా మన లేత కలరు ముదురు దాన్ని బట్టి కూడా మనం ఆ డ్రాప్స్ అనేటివి ఎక్కువ తక్కువ చేసుకుంటూ పోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే అన్ని కలర్లు తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలండి. ఒక అరగంట పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. చూడండి, ఇది లేత కలరు. ఇప్పుడు ముదురు కలర్ ఏ విధంగా తయారవుతుందో చూడండి. ఈ విధంగానైతే మనం తయారు చేసుకోవచ్చు. ఇలా థిక్ కలరు ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు అండి. ఉప్పుతో కూడా మనం చేసుకోవచ్చు. అది మరొక వీడియోలో చూద్దాం. మనకు ఏది అందుబాటులో ఉంటే దానితో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. రేషన్ బియ్యం రవ్వ కానీ, లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ, ఈ విధంగా ఉప్పుతో కానీ చేసుకోవచ్చు. ఇంకా ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తానండి. ఈ వీడియోలో చూడండి. ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు నేనైతే మరొకటి కలర్, ఇట్లా గ్రీన్ కలర్ అనేది నాకు లిక్విడ్ ఉంది, పొడి ఉందండి. అంటే పొడి వేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని. పొడి అనేది చాలామందికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను పొడితోనే చూపిస్తున్నాను. అయితే ఈ పొడి కొంచెం వేయగానే అవుతుంది, లిక్విడ్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు నేను వేసింది ఇడ్లీ రవ్వతో చూపిస్తున్నాను. ఇది న్యాచురల్ కలర్, మన ఇంట్లో ఉండే పసుపుతోని. కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. మనకు కావలసిన కలర్లన్నీ మనం ఇంట్లో ఇలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి. నేను ఇలా ఇడ్లీ రవ్వతో చేశాను చూడండి. మనం అచ్చం కొన్న కలర్ లాగానే ఉంది. ఇప్పుడు మరొక కలర్ అండి. దీన్ని మనం ఒక్కొక్కరు పారానికి కూడా పెడతారు కదా. ఇలా పసుపులో సర్ఫ్ అనేది కలపడం వల్ల అనేది ఈ కలర్ అనేది వచ్చిందండి. ఇలా మెరూన్ కలర్ లాగా మనం చేసుకోవచ్చు. వేసి చూపిస్తున్నాను నేను చూడండి. ఈ విధంగా కొద్దిగా అయితే వాటర్ అయితే ఇసుకలో ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఇసుక ఎక్కువ వాటర్ను పీల్చుకోదు కాబట్టి ఎక్కువ వాటర్ పడతాయి. ఈ విధంగా నేను ఈ కలర్ని అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను ఉజాల బ్లూ ఉంది కదా, ఉజాల బ్లూతోని ఇలా ఇక్కడ నేను తేడా చెప్పడం కోసం ఈ విధంగా రెండు రకాలుగా చేస్తున్నాను. ఇసుకతో చేశాను, ఇప్పుడు బియ్యం రవ్వతో చేస్తున్నాను. చూడండి, అది వైలెట్ కలర్ వచ్చింది, ఇది బ్లూ కలర్ అనేది వచ్చింది. తేడా చాలా వస్తుందండి. అయితే ఇసుకతోని అంత పర్ఫెక్ట్ రాదని నేను ప్రాక్టికల్గా చూపించానండి. ఇసుకతో మాత్రం చేయకండి. అదేవిధంగా బియ్యం రవ్వ అనేది 100% కరెక్ట్ అండి. అదేవిధంగా ఇడ్లీ రవ్వతో కూడా చేయొచ్చు. అయితే చాలామంది అనుకుంటారు 10 రూపాయలు పెడితే వస్తుంది కదా అని. కానీ మన చేతులతో మనం చేసుకుంటే ఆనందమే వేరండి. ఇంకొక విషయం అండి, మనం కొన్న కలర్లు మన చేతికి అంత తొందరగా పోవు. కానీ ఇవి మామూలు సబ్బుతో కడిగితే మన చేయకున్న కలర్ అనేది పోతుంది. మనము మెత్తని ఉప్పుతో కూడా ఏ విధంగా తయారు చేయాలి, అలాగే బ్లాక్ కలర్, అదే నల్ల కలర్ అనేది ఎన్ని విధాలుగా తయారు చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అదేవిధంగా మనం
కలర్స్ వేసాక ముగ్గు వేస్ట్ కాకుండా మరో కలర్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్